హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మీరు యూట్యూబర్స్ అయితే, కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఐ కార్డ్స్ని ఏ విధంగా సెట్ చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో ఎండ్ స్క్రీన్స్ని ఏ విధంగా సెట్ చేయాలని చెప్పేసి చూపించాను. అది ఇంకా ఎవరైనా చూసినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియోలోకి అయితే మీరు వెళ్ళి చూసేయచ్చు అనమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, మీకు గత 2 వీడియోలుగా చెప్తున్నాను, నేను ఒక థంబ్నెయిల్ కోర్స్ని అయితే చేశాను. ఆ థంబ్నెయిల్ కోర్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కోర్స్ని ఏ విధంగా తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రొఫెషనల్గా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎటువంటి థంబ్నెయిల్స్ అయితే నడుస్తున్నాయో, ట్రెండ్ అవుతున్నాయో, ఆ థంబ్నెయిల్స్ డిజైన్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను ఈ కోర్స్లో చాలా తక్కువ ప్రైస్కే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దాని ప్రైస్ వచ్చేసి 299 అనమాట. బయట ఒక థంబ్నెయిల్ని డిజైన్ చేయడం కోసం మాత్రమే 299 లేదా అంతకంటే ఎక్కువ 1000-1500 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కేవలం 299కి ఒక కోర్స్నే, థంబ్నెయిల్ కోర్స్నే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మీలో చాలామంది క్రియేటర్స్ డబ్బులు లేక చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు. అటువంటి వాళ్ళందరి కోసం నేను ఈ కోర్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టూడియో వెబ్లోకి అయితే ఇప్పుడు రండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ అనే దగ్గర క్లిక్ చేయగానే మీరు చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. కేవలం డెమో ఛానల్ని మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మీకు చూపిస్తాను, ఇది నా మెయిన్ ఛానల్ కాదనమాట. సో ఒక వీడియోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది మీరు లాస్ట్ వీడియోలో చేసిన ప్రాసెస్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఐ కార్డ్స్ అయితే చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డ్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆ వీడియోకు, ఆ ఐ కార్డ్స్కు సంబంధించిన మెనూ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది టైమ్ లైన్. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఐ కార్డ్స్లో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో చూడండి, వీడియోని యాడ్ చేయొచ్చు, ప్లేలిస్ట్ని యాడ్ చేయొచ్చు, అలాగే ఏదైనా ఒక ఛానల్ లింక్ను కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. నాకు దాంతోపాటు ఏదైనా ఒక పర్టికులర్ లింక్ను కూడా మీరు ఆ ఐ కార్డ్స్లో యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇది నాకు ఎనేబుల్లో లేదు. ఇక్కడ ఈ టైం లైన్ ఎందుకోసం అంటే మీరు ఎక్కడైతే మీరు ఐ కార్డ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఈ టైం లైన్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో నేను ఒక ఐ కార్డ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ అంటే ఈ గీత ఉంది కదా, ఈ గీతని ఇక్కడ ఆపాను అనమాట. ఆపిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక వీడియోకి సంబంధించిన లింక్ని ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ వీడియో దగ్గర ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్లో ఏ అయితే వీడియోస్ని అప్లోడ్ చేసి ఉంటామో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఏదైనా ఒక వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో వీడియో రన్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టైం లైన్ దగ్గర ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది మనకి. ఇక్కడ చైల్డ్ ఎక్స్ప్రెషన్ అనే వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కస్టమ్ మెసేజ్ అలాగే టీజర్ టెక్స్ట్ అనేసి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని మీరు యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. ఇక్కడ కస్టమ్ మెసేజ్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది కదా. అదే విధంగా ఇక్కడ కస్టమ్ మెసేజ్ చూద్దాం. ఇప్పుడు ఒక టెక్స్ట్ని అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ మెసేజ్ అనేది ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేస్తారో అది ఇక్కడ వస్తుందన్నమాట. టీజర్ టెక్స్ట్ ఇదేంటో చూద్దాం. ఇప్పుడు ఒక టెక్స్ట్ని అయితే నేను ఇవ్వడం జరిగింది, టీజర్ టెక్స్ట్. చూశారు కదా, ఈ టీజర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ని రాస్తారో ఆ టెక్స్ట్ అనేది ఈ ఐ కార్డ్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను డెమో అని రాస్తాను చూడండి, ఇక్కడ డెమో అనేసి వచ్చేసింది. సో ఇక్కడ మీరు టీజర్ టెక్స్ట్ దగ్గర ఏదైతే రాస్తారో అదే అక్కడ కనిపిస్తుంది అనమాట. లేదు మనకి ఇది అవసరం లేదు అనుకున్నట్లయితే తీసేస్తే మీకు ఇక్కడ వీడియో యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఐ కార్డ్స్ని యాడ్ చేయొచ్చు. మీరు ఎన్ని ఐ కార్డ్స్నైనా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక ఐ కార్డ్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగిందనమాట. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ 30 సెకండ్స్ దగ్గర ఇంకో ఐ కార్డ్ని మీరు యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్లస్ గుర్తుంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇంకో ఐ కార్డు ఇక్కడ యాడ్ చేయడానికి ఇక్కడ వీడియో కానీ, ప్లేలిస్ట్ కానీ, ఛానల్ లింక్ కానీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇక్కడ ఛానల్ లింక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఛానల్ లింక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఛానల్ పేరుని అయితే ఇక్కడ సెర్చ్ చేయమని అడుగుతుంది. నేను నా ఛానల్ పేరుని సెర్చ్ చేస్తాను.
ఈ విధంగా నా ఛానల్ని సెర్చ్ చేసిన తర్వాత కనిపిస్తుందన్నమాట ఛానల్. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఛానల్ లింక్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ లింక్ని యాడ్ చేయడం కోసం మీరు ఖచ్చితంగా కస్టమ్ మెసేజ్ని అలాగే టీజర్ టెక్స్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనము వీడియోకి అయితే ఇవి యాడ్ చేయలేదు, ఆప్షనల్ అనమాట. ఛానల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కస్టమ్ మెసేజ్ ఏదైనా యాడ్ చేయండి. యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మై ఛానల్ అనే మార్క్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే యాడ్ కార్డ్లో ఇంకొక ప్లేలిస్ట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఇలా 45 సెకండ్స్ దగ్గర నేను ఒక ప్లేలిస్ట్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు సంబంధించిన ప్లేలిస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వెడ్డింగ్ ఇన్విటేషన్ అనే ఒక ప్లేలిస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా మీరు కస్టమ్ మెసేజ్ కానీ టీజర్ టెక్స్ట్ని కానీ ఎటువంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మీరు ఫైనల్గా సేవ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ బటన్ని క్లిక్ చేసినట్లయితేనే అవి పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఐ కార్డ్స్ని సెట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం వల్ల చాలా మందికి యూస్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇటువంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ థంబ్నెయిల్ కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.